నెక్స్ట్ ఆడిషనర్ని పిలుద్దాం. ఒరుగంటి స్నేహ. హలో స్నేహ గారు, వెల్కమ్ టు ది ఆడిషన్ షో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు స్నేహ, ఐఎమ్ ట్రాన్స్ ఉమెన్ ఫ్రమ్ వరంగల్. నా ఫ్రంట్ ప్రొఫైల్, నా రైట్ ప్రొఫైల్, లెఫ్ట్ ప్రొఫైల్. యాక్షన్. ఏంటి చాలోంచి నా వెనుక పడుతున్నావు? ఏంటి నేనంటే నీకు ఇష్టమా? ట్రాన్స్జెండర్స్ని ఎవరు లవ్ చేయరు, అది గుర్తుపెట్టుకో. అరే నీకు చెప్తే అర్థం కాదా? నాకు నువ్వంటే ఇష్టం లేదు, నా వెంట పడాల్సిన అవసరం లేదు. ఏంటి నన్ను మీ అమ్మ కంటే ప్రేమగా చూసుకుంటావా? నాకు అన్నీ నువ్వే చూసుకుంటావా? ఏం చెప్పాలి తనకి? సరే, మీ అమ్మలా చూసుకుంటా అంటున్నావు కదా, సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు కూడా. సరే సరే, నాకు ఒక మాట ఇస్తావా? జీవితాంతం నాతో తోడుగా ఉంటానని చెప్పేసని. సరే, జీవితాంతం నాతో తోడుగా ఉంటావు కదా? ఎందుకంటే తెలుసు కదా నా జీవితం గురించి, ఎక్కడ వదిలేస్తావు అని భయం. సరే సరే, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, రేపు కలుద్దాం, సరేనా? సరే సరే, బాయ్ బాయ్. ఓ విక్కీ, నీకోసమే చూస్తున్నా, నువ్వే సడన్గా వచ్చేసావు ఇక్కడికి. ఏంటి విశేషాలు? ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? మీ అమ్మ బాగుందా? ఏంటి డల్గా ఉన్నావేంటి? డబ్బులు అవసరం పడ్డాయా? ఏం జరిగింది? మీ ఇంట్లో డబ్బులో కొంచెం ప్రాబ్లంగా ఉందా? సరే సరే సరే, నేను ఇస్తాను. నీకు ఎందుకు అంత బాధ? ప్లీజ్ నువ్వు బాధపడకు విక్కీ, నీకు నేను ఉన్నాను కదా, నేను ఇస్తాను, సరేనా? ఇదిగో ఈ మనీ తీసుకెళ్ళి ఫస్ట్ నీ టెన్షన్స్ అన్ని క్లియర్ చేసుకో, ఓకేనా? సరే సరే, జాగ్రత్త విక్కీ, అమ్మని అడిగానని చెప్పు. సరే సరే. విక్కీ నిజంగా చాలా మంచోడే. ఎన్నిసార్లు వాడి గురించి ఆలోచించినా సరే నా గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. నేనేమో వాడి గురించి ఆలోచిస్తాను, వాడేమో నా గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటో ఏమో వీడు. సరే, నెక్స్ట్ డే. విక్కీ ఎక్కడున్నావు? ఒకసారి ఇంటికి వస్తావా? ఏమైంది డల్గా మాట్లాడుతున్నావు? నువ్వు ఫస్ట్ ఇంటికి రా ప్లీజ్, ఇంటికి రా. ఏంటి మీ ఫ్రెండ్స్ అందరు బండి కొనుక్కున్నారు, నీకు బండి లేదా? నీకెందుకు రా, నేను ఉన్నాను కదా విక్కీ. సరే, ఈ డబ్బులు తీసుకెళ్ళి బండి కొనుక్కో, సరేనా? సరే సరే సరే, నువ్వు హ్యాపీగా ఉండు. నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలరా, నాకు ఇంకేం కావాలి చెప్పు. సరే, నెక్స్ట్ డే. హలో విక్కీ, ఏంటి 1 వీక్ అయింది నీకు ఫోన్ చేస్తున్నాను, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు నువ్వు? ఏమైంది విక్కీ? ఒక్కసారి రా విక్కీ, నీతో నేను మాట్లాడతాను ప్లీజ్ విక్కీ. నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా విక్కీ, ప్లీజ్ విక్కీ. ఏంటి విక్కీ, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు నువ్వు? అసలు ఏం జరిగింది? ఏంటి మీ ఇంట్లో వాళ్ళకి పెళ్లి చేద్దామని చూస్తున్నారా? మరి నేనేమైపోవాలి? నువ్వే నా ప్రపంచం, నీతోనే ఉంటాను, మీ అమ్మ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటా అన్నావు కదా, మరి ఇప్పుడు ఏమైంది విక్కీ? ఏంటి నాతో పెళ్లి చేసుకుంటే నీ పరువు పోతుందా? నాతో ఉంటే నీ పరువు పోతుందా? ఛీ, నువ్వు అసలు మనిషివేనా? ఆ రోజు ఏమన్నావు? నాకు నువ్వుంటే చాలు, ఏమి వద్దన్నావు కదా, అప్పుడు గుర్తుకు రాలేదరే నేను ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అనేసి. నా డబ్బులు తీసుకున్నప్పుడు నీకు గుర్తుకు రాలేదా నేను ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అనేసి? ఇప్పుడు సొసైటీ కోసం, నీ కుటుంబం కోసం నన్ను వదిలేస్తా అంటున్నావు. ఇదెక్కడి భ్రమరా? విక్కీ విక్కీ ప్లీజ్ విక్కీ, విక్కీ విక్కీ నీ కాళ్ళు మొక్కితే విక్కీ, నన్ను వదిలేక విక్కీ, విక్కీ విక్కీ ప్లీజ్ విక్కీ, నువ్వే ప్రపంచం అనుకున్నా విక్కీ, ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలేయకురా. అయ్యో దేవుడా, ఇది ఎక్కడి జన్మ? నేను ఇలా ట్రాన్స్గా పోతే నా తప్ప? ఇలా పుట్టినందుకు నా కుటుంబం నన్ను దూరం పెట్టింది, నా సమాజం నన్ను దూరం పెట్టింది, చివరికి ప్రాణంగా ప్రేమిస్తాడు అనుకున్న వాడు కూడా నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి, ఆ అమ్మాయివి కాదు అని చెప్పేసి అని వెళ్ళిపోయాడు. ఒరేయ్, నేను అమ్మాయిని కాకపోవచ్చు, కానీ నా మనసు అమ్మాయి మనసురా, అది గుర్తుపెట్టుకో. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ది ఆడిషన్ షో. మీ జర్నీ గురించి చెప్పండి. మీరు ఎప్పుడు యాక్టర్ అవుదాం అనుకున్నారు? అసలు మీరు ఎక్కడ పుట్టారు? ఏం జరిగింది ఇప్పటిదాకా? సో నా పేరు స్నేహ, నేను పుట్టింది పెరిగింది వరంగల్. సో నేను
నా స్టడీ వచ్చేసి ఎంఎస్ సోషాలజీ కంప్లీట్ అయిపోయింది. నేను 10th ఉన్నప్పుడు అంటే 7th ఉన్నప్పుడు నేను ఒక ట్రాన్స్ అని నా ఫ్యామిలీ ఐడెంటిఫై చేయడం జరిగింది. నాకు కూడా అప్పుడు నా హావాభావాలంతా కూడా నేను ఒక ట్రాన్స్ అని చెప్పేసి మా వాళ్ళు నన్ను ఐడెంటిఫై చేసి ఇలా చేయకు అలా చేయకని చాలామంది తిట్టారు, నన్ను కొట్టడం కూడా జరిగింది. నన్ను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మీ అబ్బాయి ఇలా ఉంటున్నాడు కదా, మీ అబ్బాయికి పెళ్లి చేస్తే అబ్బాయిలాగా సెట్ అవుతాడు అని చెప్పేసి అన్నారు. నేను అప్పుడు నా మనసుకు నేను అనుకున్నాను, నేను అబ్బాయిని కాదు ఒక అమ్మాయిని, నాలో ఉన్న హావభావాలంతా కూడా అమ్మాయిలా ఉన్నాయి కాబట్టి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేస్తే ఆ అమ్మాయికి జీవితాన్ని నేను తప్పు చేసిందని అనుకుంటానని చెప్పేసి అనేసి ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేసాను. సో ఇప్పుడు మీ స్నేహగా ఇలా ముందుకు వచ్చాను. సో నేను తర్వాత మా ట్రాన్స్గా చేంజ్ అయిన తర్వాత సోషల్ మీడియా అందులో ఒక ట్రాన్స్ ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఫస్ట్ ఉన్నాను. అది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎంతమంది ఫాలోవర్స్ అది ఉన్నారు? సో 2,07,000 మంది ఫాలోవర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుడోస్, చాలా చాలా లవబుల్ గా ఉన్నారు మీరు, నిజంగా. థ్యాంక్ యూ చాలా ప్రెటీ ఉన్నారు మీరు. అందంగా ఉన్నారు, లవబుల్ గా ఉన్నారు, వెరీ సాఫ్ట్ నేచర్ గా ఉన్నారు, అండ్ దట్స్ వెరీ స్వీట్ టు వాచ్. కానీ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే నిజంగానే ఒక రీల్ చూస్తున్నట్టు ఉంది. ఓకే, నెక్స్ట్ డే. సో ఐ థింక్ యాజ్ అన్ ఆడిషన్ బ్రాకెట్స్ లో ఉన్న మాట యూ షుడ్ నాట్ అది చెప్పకూడదు. ఓకే మేడం. యా, ఫర్ నెక్స్ట్ టైం, for your other film auditions and all of that, just a small pointer. మీరు ఎలాంటి రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాల నుంచి? సార్ నిజంగా చెప్తున్నాను, నాకు ట్రాన్స్ రోల్తో పాటు ఒక హీరోయిన్కి ఫ్రెండ్ క్యారెక్టర్ కావచ్చు, అండ్ హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ కావచ్చు, ఒక ఇంట్లో సిస్టర్ క్యారెక్టరే కావచ్చు, అలాంటి క్యారెక్టర్స్ చేయాలని చెప్పేసి నాకు ఉంది. Just to add to that, short films just to add to that, అవును సార్, sorry. Actually usual గా చూస్తే ట్రాన్స్జెండర్ క్యారెక్టర్స్ ఇన్ సినిమాలు అండ్ ఆల్ చాలా స్టీరియోటైప్గా ఉంటాయి. అండ్ దానికి పెద్ద రీజన్ ఏంటంటే వీ టేక్ మేల్ క్యారెక్టర్స్ అండ్ మేక్ దెమ్ డూ అ ట్రాన్స్ క్యారెక్టర్. ఇఫ్ యూ హ్యావ్ యాక్చువల్ ట్రాన్స్ పీపుల్ డూయింగ్ ట్రాన్స్ క్యారెక్టర్స్, దాన్ని ఎలా ట్రీట్ చేస్తారో అది మొత్తం మారిపోతుంది. సో ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ అ చేంజ్ ఇస్ వెరీ నీడెడ్. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ యూ come here and put yourself out there, and yeah, really wish you all the best. ఒక క్వశ్చన్ అండి, మేము అడిగాం, నీ మెయింటెనెన్స్కి నీకు మంత్కి ఎంత అవుతుంది, ఆ మనీ నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నెలకు అయ్యే ఖర్చు 30,000. ఒకప్పుడు బెగ్గింగ్ వెళ్ళేదాన్ని, కొన్ని రోజుల తర్వాత సోషల్ మీడియాలో ట్రాన్స్ సంబంధించిన వీడియోలు తీసి ఆ జర్నీ ఎన్ని రోజులు జరిగింది ఇట్లా అంటే, అసలు మీరు వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి అసలు ఆ జర్నీ గురించి కొంచెం చెప్తారా? నేను ఫస్ట్ ట్రాన్స్గా చేంజ్ అయిన తర్వాత బెగ్గింగ్కి వెళ్ళేదాన్ని సార్. బెగ్గింగ్కి వెళ్ళి ఎన్ని ఇయర్స్ బ్యాక్ మీరు చేంజ్ అంటే ఆపరేషన్ చేయించుకున్నాను. ఆపరేషన్ చేయించుకోక ముందే నేను ఫస్ట్ బెగ్గింగ్కి వెళ్ళాను సార్. మా ట్రాన్స్తో సపోర్ట్తో బెగ్గింగ్కి వెళ్ళాను సార్. బెగ్గింగ్కి వెళ్ళే క్రమంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను సార్. అంటే ఒక ట్రైన్ ఎక్కి అడుక్కోవడానికి దాని వెనకున్న ప్రాబ్లమ్స్ ఎవరికీ తెలియదు. ఒకడేమో ప్రేమగా ఇస్తాడు 10 రూపాయలు, ఒకడేమో కొన్ని మిస్బిహేవ్ చేసి ఇస్తాడు, కొంతమంది ఏమో ఇలా మాట్లాడితేనే ఇస్తా అని చెప్పేసి అంటారు. ఎక్కడో ఎవరో చేసిన మిస్టేక్కి వచ్చి మా మీద పడతారు సార్. సో ఆ ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్ నిజంగా నాలో చాలా మార్పు తీసుకొచ్చింది. నేను ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు అందులో హిందీ వాళ్ళు ఉంటారు సార్. దాంట్లో వచ్చేసి వాళ్ళు కొంచెం మిస్బిహేవ్ చేయడం జరిగింది సార్, కొట్టడం వాళ్ళని చేశారు సార్ నన్ను. ఆ రోజు నిజంగా నేను బ్రతుకుంటానా అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అతి దారుణంగా కొట్టి, చెప్పకూడదు ఇక్కడ కానీ నిజంగా అంటే బట్టలు మొత్తం చింపేశారు సార్ నావి. ఒక నేను ఆడపిల్లనే కదా సార్, ఇలా పట్టుకొని దిగేసాను ట్రైను. దిగిన తర్వాత అక్కడ పక్కన ఒక ముసలామే అక్కడ ఉంటాయి కదా సార్, క్లాత్ అవుతుంది, ఇది సిమెంట్ కవర్ సంచి ఉంటుంది కదా, అది ఇస్తే అలా పట్టుకొని వెళ్ళి ఆటో అయిన కాళ్ళు మొక్కి ఇంటికి వెళ్ళాను సార్ రోజు. తర్వాత భయమైంది ట్రైన్కి వెళ్దామంటే, మా బ్రతుకులు ఇంత దారుణంగా చూస్తారా అని చెప్పేసి అనేసి, ఎవడైనా సరే మమ్మల్ని రెస్పెక్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి అప్పటి నుంచి ట్రైన్లు బంద్ చేయడం జరిగింది సార్. నేను తప్పు చేసేవాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారండి, అట్లా అని చెప్పి అందరూ మంచి వాళ్ళని చెప్పి అనట్లేదు. తప్పు చేసేవాళ్ళు మా దాంట్లో ఉన్నారు, ఒప్పుకోవాలి అది. ఎందుకంటే 5,000 ఒకేలా ఉండవు, మనుషుల మెంటాలిటీ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు ఏదైనా అవకాశం కావాలంటే క్వశ్చన్ మార్క్గా చూస్తారు. అరే వాళ్ళు అక్కడ అలా చేశారు కదా, వీళ్ళకి ఎలా ఇవ్వాలి అవకాశము, వీళ్ళు కూడా అలాగే బిహేవ్ చేస్తారు కావచ్చు అని ఒక థాట్ మైండ్ పడిపోతుంది. సో అలాంటిది రాకూడదని సోషల్ మీడియాలో నా ప్రయాణం మొదలుపెట్టాను సార్. యూట్యూబ్ ద్వారా ఫస్ట్ నా శాలరీ వచ్చేసి 20K శాలరీతో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు షార్ట్ వీడియోస్ నేను ఎడిట్ చేసుకుంటాను, లాంగ్ వీడియోస్ నేను ఎడిట్ చేసుకుంటాను, అండ్ థంబ్నెయిల్స్ నేను ఎడిట్ చేసుకుంటాను. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ అంటే సార్ ప్రతి దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చింది వెనకాడకుండా నా కష్టంతో నేను ముందుకెళ్ళాను సార్. స్నేహ గారు, ఒకటైతే నేను కమిట్ అవుతాను,
మీకు ఫ్యూచర్లో ఈ జర్నీలో మీకున్న ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ జర్నీలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఎడిటింగ్ కావచ్చు, థంబ్నెయిల్స్ అన్నారు, ఎలాంటి వీడియోలు చేయాలి, చాయ్ బిస్కెట్ విల్ బి విత్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంక్లూడింగ్ మీ నాకు ట్రాన్స్జెండర్స్ గురించి అవి చాలా విషయాలు తెలియవు. నేను అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా నేను కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాను. చాలా మందికి తెలియవు. చాలా మందిలా మీలాంటి ఒక అది పుట్టకంతో వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు చాలా మంది. అది కూడా చాలా మందికి తెలియదు. సో ఐ థింక్ ఈ విషయం మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో మీ యాక్టింగ్ అనేది మీ ప్యాషన్ ఒకసారి పక్కన పెట్టినా ఐ థింక్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈ కమ్యూనిటీ కోసం మీలాగున్న వాళ్ళకి ఒక ఐడెంటిటీ, ఏమో కూడా నాలాగానే ఉంది, సో ఓకే నేను కూడా నార్మలే అని ఒక ధైర్యం మీరు ఏదైతే ఇస్తున్నారో ఐ వాంట్ టు సపోర్ట్ దట్ జర్నీ అండి. సో ఆడిషన్ ఈ షో ద్వారా మీకు తప్పకుండా రోల్స్ రావాలి అని కోరుకుంటున్నాను. కానీ మా సైడ్ నుంచి మా ఆఫీస్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ఆడిషన్ గురించి నాకు ఒకటి చెప్పాలంటే మీ యాక్టింగ్ చాలా బాగా చేశారు. బట్ మీరు వేరే క్యారెక్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఇవి చేయకండి. వేరేవి ఏం చేయగలరో అవి చూపించండి. ఓకే సార్. ఓకే, అది జస్ట్ టిప్. Thank you, అండ్ ఐఎమ్ sir. వెరీ సారీ మీరు యూ హ్యాడ్ టు గో త్రూ ఆల్ ఆఫ్ దట్. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. మీ ప్లాన్ బి యూట్యూబ్ కాంటెంట్ కాదు, మీరు ఆల్రెడీ స్టార్. అవును సార్. ఇది ప్లాన్ బి. థ్యాంక్ యూ సో సార్. యు ఆర్ రిప్రజెంటింగ్ అ హోల్ కమ్యూనిటీ అండ్ ఆల్ ద బెస్ట్. మీకు ఒక చిన్న సీన్ ఇస్తా, జస్ట్ Yes. 30 seconds. ఓకే సార్. మీరు ఒక ఐఫోన్ కొన్నారు. ఓకే. ఐఫోన్ కొన్నందుకు మీరు అందరు ఫ్రెండ్స్కి ఒక నలుగురికి పార్టీ ఇస్తున్నారు. ఆ పార్టీలో మీరు ఎగురుతుంటే మీ ఫోన్ కింద పడి పగిలిపోయింది. నాకు బేసికలీ కొంచెం వేరియేషన్ చూడాలి. ఇందాక Okay, మీరు sir. చేసిన యాక్టింగ్ ఎలా ఉందంటే మీరు ఇప్పుడు మాట్లాడినట్టే అనిపించింది నాకు కొంచెం. ఓకే ఓకే సార్. సో ఒకరిద్దరు ఇక్కడ ఏమైనా జాయిన్ చేసుకోవచ్చు సార్ ఏమైనా? కాదు, మనం ఒకసారి స్టేజ్ మీదకి వెళ్దామా? మనం వెళ్ళి ఉంచుందామా అక్కడ పార్టీ వైబ్లో? రండి, కొంచెం ఆవిడ ఫీడ్బ్యాక్ వస్తుంది అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సో పార్టీ చేస్తున్నాం మనం. మీరు ఐఫోన్ కొన్నారని పార్టీ ఇస్తున్నారు మా అందరికి. కెమెరా అక్కడ ఉంది. ఓకే సార్. నా ఐఫోన్ మెల్లగా కింద పడేయండి. ఓకే ఓకే సార్. నేను చూస్తా. ఓకే, మీరు జడ్జ్ చేయండి. యా సో యా, ఓకే సార్. రెడీయా? ఓకే సార్. హే హాయ్ చిట్టి, హౌ ఆర్ యూ? కొత్తగా ఐఫోన్ కొన్నాను, ఎలా ఉంది? హాయ్, ఎలా ఉంది ఫోన్? థ్యాంక్ యూ ఫోన్ సూపర్ కొన్నాను, సూపర్ ఎలా మస్తు ఉంది? ఏంటి ఇలా ఫోన్ పడేస్తావు? హే, పార్టీకి పిలిచావు కదా, లెట్స్ పార్టీ. ఏంటి అంత నువ్వు అంత అగమని చేస్తావు? అంత ఫోన్ కింద పడిపోయింది, కష్టపడి కొనుక్కున్నా. ఏంటి అసలు మీ బాధ? చూడు, నేను డబ్బులన్నీ పోగేసుకున్నా, నా ఫోన్ బలం కొట్టింది. చిట్టి చెప్పు చెట్టే, నా ఫోన్ నాకు ఇప్పియాలి. మరి మీకు అందరికి పార్టీ ఇచ్చినా అన్ని చేసినా నా ఫోన్ బలం కట్టేంద్రా. నా ఫోన్ నాకు ఇప్పుడు నువ్వు నా ఫోన్ నీకు మంది పట్టించినా కదా, తీసుకున్నావు కదా, ఇప్పుడు నాకు ఫోన్ నువ్వే కొనియాల, నువ్వే చేసి. చిట్టి చెప్పు చిట్టి, నువ్వే సాక్ష్యం. ఫోన్ ఎవరు బలం కొట్టిండ్రు? దిస్ గర్ల్ ఎవరు? గైకి అంటే నాకు ఇద్దరు బలం కొట్టిండ్రు అనిపిస్తాను. హర్ష బలం కొట్టిండు ఫోన్. కొట్టాడు. హర్ష బలం కొట్టిండు ఫోన్. ఓకే, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ థ్యాంక్ యూ. అగైన్ మార్క్స్ రేటింగ్ ఫర్ మీ స్పిరిట్కి అయితే 10 out of 5 అండి. ఐ గివ్ యూ 3.6 మ్యామ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫరియా 3, ఆడియన్స్ మెంబర్ వాగ్దేవి గారు 4.5, రవి థ్యాంక్ యూ మేడం 3. థ్యాంక్ యూ. మీ స్పిరిట్కి హ్యాట్స్ ఆఫ్ అండి. స్టాండింగ్ ఓవేషన్ ఫర్ యూ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి థియేటర్స్లో థ్యాంక్ యూ ఇలాంటి థియేటర్స్లో నాకు అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాయ్ బిస్కెట్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇలాంటి అవకాశాలు మాకు ఇంకా కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తప్పకుండా మ్యామ్. థ్యాంక్ యూ.